ఫ్రెండ్స్, మన ఇప్పుడు ఎల్ఐసి యొక్క క్యాన్సర్ కవర్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ క్యాన్సర్ కవర్ పాలసీకి వచ్చేసి ప్లాన్ నెంబర్ 905 ప్లాన్ నెంబర్ దీనికి. అయితే ఈ పాలసీ వచ్చేసి హెల్త్ పాలసీ కేటగిరీలోకి వస్తుంది. ఇప్పుడు హెల్త్ పాలసీలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది కాబట్టి క్యాన్సర్ సంబంధించినంత వరకు ఫుల్ కవరేజ్ తీసుకునే పాలసీ ఇది. బెస్ట్ పాలసీ ఎల్ఐసిలో క్యాన్సర్ కవర్ పాలసీ ఇవ్వబడింది. సో ఎవరికైనా సరే క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళ అన్ని నీడ్స్ను ఈ పాలసీ కవర్ చేస్తుంది. అయితే మనం ఈ పాలసీని ఎవరికి సజెస్ట్ చేయొచ్చు అంటే 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి 65 ఇయర్స్ మధ్య ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకు, 20 to 65 మధ్య ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పాలసీ మనం సజెస్ట్ చేయొచ్చు. అయితే ఈ పాలసీలో మేజర్గా బెనిఫిట్ ఏంటంటే ఎలాంటి మెడికల్ టెస్ట్ లేకుండా పాలసీ ఇష్యూ చేయబడుతుంది. సో ఈ పాలసీ ప్యూర్లీ నాన్ మెడికల్ పాలసీ. ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళకు మెడికల్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా పాలసీ ఇష్యూ చేయబడుతుంది. అయితేనంటే ఈ పాలసీ ఎవరైనా సరే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకు ఫ్యూచర్లో అనుకోని పరిస్థితి ఇట్లా ఏర్పడతానంటే దానికి కవరేజ్ ఉండాలని అనుకునే వాళ్ళు ఎవరికైనా సరే ఇది సూటబుల్గా ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా హెవీ ఎక్స్పెండిచర్. ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించి ఎవరైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు చాలా హెవీ ఎక్స్పెండిచర్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా తారుమారైపోతుంది, ఫ్యామిలీ సఫర్ అవుతుంది, పిల్లల ఎడ్యుకేషన్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. ఆ విధంగా అన్ని పరిస్థితులు ఫేస్ చేయకుండా ఒక హెల్త్ కోసం ఈ క్యాన్సర్ కవర్ పాలసీ తీసుకున్నట్లయితే క్యాన్సర్ సంబంధించి టోటల్ ఎక్స్పెండిచర్ని పాలసీ కవర్ చేసుకుంటుంది. ఇది చాలా బాగుంటుంది, బెస్ట్ పాలసీ క్యాన్సర్ కోసం. కాబట్టి అతి తక్కువ ప్రీమియంతో వస్తుంది పైనుంచి ఈ పాలసీ. అందువల్ల ఈ పాలసీలో తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ కవరేజ్ ఉండే పాలసీ కాబట్టి అందరు తీసుకొని హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళకు క్యాన్సర్, ఒకవేళ అన్ఫార్చునేట్ క్యాన్సర్ వస్తే దానికి ఎక్స్పెండిచర్ కవర్ చేయడానికి ఈ పాలసీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే అంటే ఫ్రెండ్స్, మనం అండర్స్టాండింగ్ కోసం ఏం చేద్దామంటే, బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు పార్టీ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఉందని అనుకుందాం. 30 ఇయర్స్ పర్సన్కి మనం పాలసీ ప్రపోజ్ చేస్తున్నాం. అయితేనంటే సమ్ అష్యూర్డ్ వచ్చేసి 50 lakhs. ఒకవేళ క్యాన్సర్ ఏమైనా వస్తే అనుకోకుండా దురదృష్టవశాత్తు వాళ్ళకు 50 లక్షలకు సమ్ అష్యూర్డ్ అనేది మనం ఇస్తున్నాం. పాలసీ టర్మ్ వచ్చేసి 30 ఇయర్స్ పెడుతున్నాం. 30 ఇయర్స్ పాటు ఈ పాలసీ కవరేజ్ ఇస్తుంది. అయితే ప్రీమియం ఇయర్లో వచ్చేసి 9,971 రూపీస్ మాత్రమే వస్తుంది. అంటే 50 లక్షల కవరేజ్ కోసం జస్ట్ 9,900 పర్ ఇయర్ పే చేసినట్లేదంటే సంవత్సరానికి వాళ్ళకు 50 lakhsకు కవరేజ్ ఉంటుంది. అయితేనంటే ఈ పాలసీలో వచ్చేసి మనము ఇప్పుడు బెనిఫిట్స్ కూడా చూద్దాం. ఒకవేళ ఈ పాలసీ తీసుకున్న తర్వాత అనుకోని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఒకవేళ క్యాన్సర్ వస్తానంటే వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఇవ్వబడతాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. అయితేనంటే ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ వచ్చినప్పుడు, అంటే క్యాన్సర్ వచ్చి డయాగ్నోస్ అయింది ఫస్ట్ స్టేజ్లో ఉందనుకోండి. ఫస్ట్ స్టేజ్లో ఉంటానంటే 25% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఇమీడియట్గా పేమెంట్ చేయబడుతుంది. అంటే మనం ఎగ్జాంపుల్లో తీసుకున్న పాలసీ వచ్చేసి 50 lakhs పాలసీ కాబట్టి 50 lakhs పాలసీకి 25% ఒకవేళ మన సమ్ అష్యూర్డ్ పేమెంట్ అంటే 12,50,000 రూపీస్ మనం వాళ్ళకు పేమెంట్ చేస్తాం ఇమీడియట్గా. అదే వచ్చేసి పేమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ 3 years పాటు ప్రీమియమ్స్ కూడా మాఫీ చేయబడతాయి. అంటే 12,50,000 రూపీస్ మనం ఇమీడియట్గా పేమెంట్ చేస్తాం ఫస్ట్ స్టేజ్ డయాగ్నోస్ అయిపోయినట్టునే. తర్వాత వచ్చేసి 3 years పాటు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫస్ట్ స్టేజ్ డయాగ్నోస్ అయితే బెనిఫిట్స్ ఇస్తాం. ఒకవేళ అనుకోకుండా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ దాటేసి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అట్లా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ స్టేజ్లో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఒకవేళ డయాగ్నోస్ అయ్యిందని అనుకుందాం. దీన్ని మనం మేజర్ స్టేజ్ క్యాన్సర్ అని అంటాం. అప్పుడు డయాగ్నోస్ అయితే ఏం చేస్తామంటే 100% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ పేమెంట్ చేస్తాం. అంటే ఈ పాలసీలో మనం 50 lakhs ఉంది కదా సమ్ అష్యూర్డ్. సో అడ్వాన్స్డ్ స్టేజ్, మేజర్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఒకవేళ డయాగ్నోస్ అయితే ఇమీడియట్గా 50 lakhs రూపీస్ పేమెంట్ చేయబడుతుంది వాళ్ళకు. పేమెంట్ చేయడమే కాకుండా ఫ్యూచర్లో అన్ని ప్రీమియమ్స్ కూడా మాఫీ చేయబడతాయి. ఆ డయాగ్నోజన్ డేట్ నుంచి పాలసీ టర్మ్ ఎన్నేళ్ళు ఉంటుందో అన్నేళ్ళ పాటు కట్టే ప్రీమియమ్స్ టోటల్లీ వేవ్డ్. వాళ్ళు మళ్ళీ కట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో 50 lakhs రూపీస్ ఇస్తాం, ఫ్యూచర్లో కట్టాల్సిన ప్రీమియమ్స్ అని మాఫీ చేస్తాం. ఇంకొక మేజర్ బెనిఫిట్ ఏంటంటే 1% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఎవరీ మంత్ వాళ్ళకు నెక్స్ట్ 10 years పాటు పేమెంట్ చేయబడుతుంది. అంటే ఇప్పుడు ఈ పాలసీ మన ఎగ్జాంపుల్ తీసుకున్న పాలసీ 50 lakhs కాబట్టి దీనికి 1% అంటే 50,000 రూపీస్ పర్ మంత్ చొప్పున నెక్స్ట్ 10 years పాటు వాళ్ళకు ఎల్ఐసి పే చేస్తుంది. అంటే 50 lakhs రూపీస్ ఇచ్చాం, ఫ్యూచర్లో కట్టాల్సిన ప్రీమియమ్స్ అని మాఫ్ అయింది,
ప్లస్ ఎవరీ మంత్ 50,000 రూపీస్ చొప్పున నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు వాళ్ళకు పేమెంట్ చేస్తాం. ఈ విధంగా బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ అనుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్లో డయాగ్నైజ్ అయ్యి మన తర్వాత సెకండ్ స్టేజ్కి ఎంటర్ అయితే ఫస్ట్ స్టేజ్లో మనం పే చేసిన 25% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఎంత అయితే ఉందో 12,50,000 అది లెస్ చేసి రిమైనింగ్ అమౌంట్ పేమెంట్ చేయబడుతుంది. ఆ విధంగా ఈ పాలసీలో బెనిఫిట్స్ అప్లై అవుతాయి. అయితేనంటే దీనిలో మేజర్గా వచ్చేసి ఈ పాలసీలో బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితేనంటే అంటే మనకు దీనిలో మేజర్ బెనిఫిట్స్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అంటే వీళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ను టోటల్లీ ఈ పాలసీ చూసుకుంటుంది. క్యాన్సర్ ఎప్పుడైతే అన్ఫార్చునేట్గా వాళ్ళకి అటాక్ అవుతుందో అప్పటి నుంచి వాళ్ళకు ఫైనాన్షియల్ నీడ్స్ అని అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి కానీ ఫ్యూచర్ ఇన్కమ్ గురించి కానీ ఇవన్నిటిని కూడా ప్రొడక్ట్ చేస్తుంది. ఈ దానికి సంబంధించిన అన్నీ కూడా ఎక్స్పెండిచర్ ఈ క్యాన్సర్ కవర్ పాలసీ పేమెంట్ చేస్తుంది అనమాట. సో ఫ్యామిలీకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ లేకుండా ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తూ పోతుంది. తర్వాత ఈ 1% సమ్ అష్యూర్డ్ అనేది పిల్లల ఎడ్యుకేషన్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి క్యాన్సర్ వచ్చిన పర్సన్ అడ్వాన్స్ స్టేజ్ ఉంటాయంటే అతను ఏం పని చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది ట్రీట్మెంట్ గురించి. కాబట్టి అతనికి ఇన్కమ్ ఏదైతే ఫ్యామిలీకి అవసరమో 1% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ అమౌంట్ మనం ఎవరి మంత్ ఇస్తామంటే 50,000 రూపీస్ కంటిన్యూస్గా నెక్స్ట్ 10 ఇయర్స్ పాటు మనం పేమెంట్ చేస్తూ పోతాం. అయితేనంటే ఇంకొకటి ఏంటంటే ఈ ప్రీమియమ్స్ కట్టేది అయిపోయిన తర్వాత ప్రీమియమ్స్ మనం కడుతూ పోతాం మామూలుగా అయితే కడుతూ పోతారంటే ఈ పాలసీలు వచ్చేసి మెచ్యూరిటీ అమౌంట్ వరకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ లక్కీగా ఎలాంటి క్యాన్సర్ అటాక్ కాలేదనుకోండి, అయితే ఈ పాలసీలో ఎలాంటి మెచ్యూరిటీ బెనిఫిట్ ఇవ్వబడదు. ఈ పాలసీ మెచ్యూరిటీ బెనిఫిట్ లేదు, అదేవిధంగా డెత్ బెనిఫిట్ లేదు. అంటే ఈ పర్సన్ క్యాన్సర్ కాకుండా ఒకవేళ అనుకోకుండా అన్ఫార్చునేట్గా డెత్ అయితే కూడా మనం ఈ పాలసీ నుంచి పేమెంట్ ఏమీ ఉండదు. అదేవిధంగా ఎలాంటి మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఈ పాలసీలో ఉండదు. తర్వాత వచ్చేసి ఈ పాలసీలో మనం సమ్ అష్యూర్డ్లు 2 విధాలుగా తీసుకునే అవకాశం ఉంది. ఒకటి లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటాం. లెవెల్ సమ్ అష్యూర్డ్ అంటే ఏంటంటే 50 lakhs సమ్ అష్యూర్డ్ మనం ఇందాక ఎగ్జాంపుల్లో తీసుకున్నాం కదా. సో 50 lakhs సమ్ అష్యూర్డ్ త్రూఅవుట్ ది టర్మ్ సేమ్ 50 lakhs అలాగే ఉంటుంది. అంటే ఎప్పుడు క్యాన్సర్ అటాక్ అయినా 50 lakhs రూపీస్ లెక్కలోకి తీసుకొని దాని ప్రకారంగా మనము 1% ఆఫ్ సమ్ అష్యూర్డ్ కానీ లేక ఫుల్ అమౌంట్ కానీ పేమెంట్ చేయబడుతుంది. ఒకవేళ పార్టీ తనకు ఇంకా ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి అని అనుకుంటారంటే దీనిలో ఇంక్రీజ్డ్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే దాంట్లో ఏంటంటే ఎవరి ఇయర్ వచ్చేసి 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. ఎప్పటి వరకు? ఫస్ట్ 5 years వరకు. అంటే పాలసీ చేసిన డేట్ నుంచి ఎవరి ఇయర్ 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. ఆ విధంగా 5 years పాటు చేస్తారు. లేదా ఒకవేళ క్యాన్సర్ డయాగ్నైజ్ అయితే అప్పటి వరకు. అప్పుడు ఏమవుతుందంటే అప్పటిదాకా ఇంక్రీజ్డ్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ బేస్డ్ అయినా వాళ్ళకు సమ్ అష్యూర్డ్ అమౌంట్ పేమెంట్ చేయబడుతుంది. ఒకవేళ అన్ఫార్చునేట్గా క్యాన్సర్ కానీ డిటెక్ట్ అయితేనంటే ఎంత ఇంక్రీజ్ అయిందో సమ్ అష్యూర్డ్ ఆ రోజు వరకు ఆ దాని లెక్కలోకి తీసుకొని వాళ్ళకు పేమెంట్ చేస్తారు. 1% ఆఫ్ ద అమౌంట్ కూడా దానిని డిపెండ్ అయ్యి వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతుంది. అయితేనంటే ఈ పాలసీలో ఇంకొక ఫెసిలిటీ ఏముందంటే ఇయర్లీ హాఫ్ ఇయర్లీ మోడ్స్లో వీళ్ళు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ప్రీమియం. వేరే మోడ్స్ అలౌడ్ లేదు దీనిలో. అంటే క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ లేదు. ఓన్లీ ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ మోడ్స్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ పాలసీలో లోన్ ఫెసిలిటీ కూడా లేదు. ఎందుకంటే ఈ పాలసీ ప్యూర్లీ హెల్త్ పాలసీ. సో దీనిలో ఎలాంటి అక్యుములేషన్ ఉండదు కాబట్టి లోన్ ఫెసిలిటీ కూడా ఈ పాలసీలో లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే లోన్ ఈ పాలసీలో కట్టిన ప్రీమియం ఏదైతుందో ఈ ప్రీమియం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. ఈ ప్రీమియం సెక్షన్ 80D ప్రకారం 25,000 per annum వరకు కట్టిన ప్రీమియంకు ట్యాక్స్ ఫ్రీ అనమాట. అంటే ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ టోటల్ ఇన్కమ్ నుంచి కట్టే ప్రీమియం 25,000 వరకు మనం ఎంత కడతామో ఆ ప్రీమియంని లెస్ చేసుకొని మిగతా దానికి క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఈ సెక్షన్ 80D అన్నది సెక్షన్ 80C ప్రకారం ఇచ్చే 1,50,000 ఎగ్జిబిషన్కు అడిషనల్గా ఈ దాన్ని కూడా మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది అనమాట. సో 25,000 రూపీస్ ప్రీమియం అన్నది మనం పే చేస్తానంటే ఒకవేళ ఈ పాలసీలో అంత అమౌంట్ వరకు తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే మనం తీసుకునే ఎగ్జాంపుల్లో ఓన్లీ 9,900 అంత అమౌంట్కు వాళ్ళకు ప్యూర్గా ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ పాలసీలు వచ్చేసి టోటల్లీ నాన్ మెడికల్ పాలసీ. అంటే మెడికల్ టెస్ట్ ఏమి లేకుండా ఫస్ట్ చెప్పిన విధంగా మెడికల్ టెస్ట్ లేకుండా డైరెక్ట్ పాలసీ ఇష్యూ చేయబడుతుంది. ఈ పాలసీకి స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటే స్కూల్ సర్టిఫికేట్ కానీ పాన్ కార్డు, ఆధార్ కార్డులో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, డేట్ మంత్ ఇయర్ ఉండాలి, లేదా డ్రైవింగ్ లైసెన్స్. ఇట్లాంటివి ఏవైనా సరే ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఈ దాంట్లో స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ అంటాం. ఈ స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది పాలసీలో. తర్వాత ఇంకొకటి ఏంటంటే
ఈ పాలసీలు వచ్చేసి వెయిటింగ్ పీరియడ్ 6 మంత్స్ ఉంటుంది. అంటే పాలసీ చేసిన డేట్ నుంచి 6 మంత్స్ లోపు క్యాన్సర్ ఒకవేళ వస్తే అంటే ఈ పాలసీ అప్లై అవ్వదు. కాబట్టి మినిమం పీరియడ్ వచ్చేసి 6 మంత్స్ ఫ్రమ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుంచి 6 నెలలు అయిన తర్వాత నుంచి ఈ పాలసీ ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఈ పాలసీలో వచ్చేసి సమ్ అష్యూర్డ్ మినిమం వచ్చేసి 10 lakhs ఉంది. తర్వాత మ్యాక్సిమం వచ్చేసి 50 lakhs. 50 lakhs రూపీస్ వరకు కూడా ఈ పాలసీని తీసుకోవచ్చు, అంతమించి తీసుకుంటలేదు. సో 10 to 50 lakhs మధ్యన సమ్ అష్యూర్డ్ ఈ పాలసీ ప్రొవైడ్ చేస్తుంది ఇన్సూరెన్స్ కవరేజ్ క్యాన్సర్ కోసం. కాబట్టి ఈ పాలసీ హెల్త్ పాలసీ సెగ్మెంట్లో చాలా బెస్ట్ పాలసీ, చాలా తక్కువ ప్రీమియం. 50 లక్షల కవరేజ్ జస్ట్ 9,900 వచ్చింది ప్రీమియం. కాబట్టి చాలా తక్కువ ప్రీమియంతోన ఈ పాలసీ కవరేజ్ ఇస్తుంది క్యాన్సర్ కోసం. సో అనుకోని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు ఒకవేళ మనకు ఎవరికైనా క్యాన్సర్ అటాక్ అయితే అంటే ఈ పాలసీ నుంచి అన్ని ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. కాబట్టి ఈ పాలసీ చాలా బాగుంటుంది. సో మీరు కస్టమర్స్ దీన్ని ప్రపోజ్ చేయండి. డెఫినెట్గా హెల్త్ సెక్షన్లో ఇది బెస్ట్ పాలసీ కాబట్టి ఈ పాలసీ వాళ్ళు ఇష్టపడి తీసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.